శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణం 2వ అధ్యాయంలో ఉన్నామండి. మరి నిన్న ఒక గురువు గారు శిష్యుణ్ణి అడుగుతాడు, నాకు కుష్ఠరోగం వస్తుంది, అలాగే కళ్ళు పోతాయి, నాకు ఈ రోగం వచ్చినప్పుడు నాకు సేవ చేయడానికి ఒకళ్ళు కావాలి, శిష్యులు కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుల్ని అడిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. గురుసేవలో లోపం వస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో చూడండి, ఈ శిష్యులు అనుకుంటారనమాట, గురువుగారు అలా అడుగుతారు కదా, నాతో పాటు ఎవరైనా వచ్చి నాకు సేవ చేసే వాళ్ళు కావాలి అని అడుగుతున్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారు, ఒకవేళ ఈ యొక్క సేవలో ఏమన్నా ప్రమాదం ఏమన్నా ఉంటుందేమో అని భయపడి ఆ శిష్యులంతా మౌనం వహిస్తారు. అప్పుడు దీపకుడు అనే శిష్యుడు మాత్రము ఆయనకు నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నము కలిగించే పాపశేషము ఉంచుకోరాదు, కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపాలను నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను. చూడండి, ఎవరో దీపకుడు అనే ఒక శిష్యుడు ముందుకొచ్చి, స్వామి, నేను మీకు సేవ చేసుకుంటాను, మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపాలను కూడా నేను స్వీకరిస్తాను అని అంటాడు గురువుగారిని. అనుగ్రహించండి అని విన్నవించుకుంటాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపము నేనే అనుభవించాలి, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసే వారికి ఎక్కువ కష్టం ఉంటుంది, సేవ చేసేవారికి ఎక్కువ కష్టం ఉంటుంది కదా, మరి అందరికీ తెలుసున్న విషయమే. అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చును అన్నారు. దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకుని వెళ్ళాడండి. సరే, ఈ పాపకర్మ నేనే అనుభవించాలి, ఎవరికి వచ్చింది వాళ్ళే అనుభవించాలి కదా, నువ్వు అలా వద్దు, సరే నువ్వు నాతో పాటు కాశీకి రా చాలు అన్నారు. అనేటప్పటికీ ఆయన ఇద్దరు కలిసి, గురు శిష్యులు ఇద్దరు కాశీకి వెళ్తారు. అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి, అంటే వేదధర్ముడు అనే ఘట్టం ఉంటుందండి, కొన్ని ఘట్టాలు ఉంటాయి అక్కడ, అంటే దాన్ని ఏమంటారంటే మనం స్నానాలు చేయడానికి ఘట్టాలు ఉంటాయి కదండి, రేవు అంటాం. అక్కడ మణికర్ణికకు అప్పుడు అక్కడికి వెళ్తారు. మణికర్ణిక ఘట్టం దగ్గరికి వెళ్ళి అక్కడ నమస్కరించుకుని విశ్వనాథుని పూజించుకుని కాశీ విశ్వేశ్వరుని మనసారా స్మరించుకుని అటు తర్వాత కంబలాస్వరత ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరములో నివసించసాగాడు. సరే, అక్కడికి వెళ్ళారు. ఆ ఘట్టం దగ్గర, మణికర్ణిక ఘట్టం దగ్గర కాశీ విశ్వేశ్వరుడికి నమస్కరించుకుని స్నానాదులు చేసి అన్నీ అయిన తర్వాత అటు తర్వాత కంబలాస్వతర అనే ప్రదేశంలోకి వెళ్ళి దీపకుడు అక్కడ చిన్న కుటీరంలాగా ఏర్పాటు చేస్తాడు. ఆ శిష్యుడు కుటీరంలో నివసించిన తర్వాత వెంటనే ఆయనకు కుష్టు రోగం వచ్చేస్తుందండి, కుంటితనం వచ్చేస్తుందండి, గుడ్డితనం వచ్చేస్తుంది. వెంటనే వచ్చిన తర్వాత దానికి తోడు ఆయన శరీరం అంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోతుందండి, పురుగులు పడుతుంది, దుర్వాసన కొట్టసాగుతుంది. దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పుతుంది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. దీపకుడు మాత్రము తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడే అని విశ్వసించి నిత్యము ఆయన శరీరము శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నము తెచ్చి పెడుతూ ఉండేవాడు. ఆ ముని మాత్రము అతనిని ఎన్నో రీతులుగా బాధిస్తూ ఉండేవాడు. అతడు మంచి అన్నము తెచ్చినా కూడా కొంచెమే తెచ్చావనడము, కోపించడము, ముని దానిని నేలపై విసిరి కొట్టడము, దీపకుడు ఎక్కువగా భోజనము తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూచి బాగోలేదనడము, విసిరి కొట్టడము, ఇలా రకరకాలుగా ఆ శిష్యుణ్ణి బాధిస్తూ ఉంటాడండి ఆ గురువుగారు. రుచికరమైన భోజనం తెచ్చినప్పుడు కూడా వేధిస్తాడు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి, నీవు ఉత్తమ శిష్యుడవు,
నా కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారటండి. కానీ మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నువ్వు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు నువ్వు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తున్నావేంటి అని కసురుతూ ఉండేవారంటండి. దీపకుడు ఆ పని చేయబోతే ఆయన మళ్ళీ, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతున్నది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారంటండి. చూడండి, ఆ అబ్బాయిని ఆయన ఎవరనుకున్నారు? ఇవన్నీ పరీక్ష అండి. ఎవరికి? వెళ్ళిన శిష్యుడికి. ఆ శిష్యుడు ఎంత పుణ్యాత్ముడోనండి. నిజంగా భగవంతుడికే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ఆ యొక్క కాశీ విశ్వేశ్వరుడికే సేవ చేయడానికి వెళ్ళాడండి ఆయన. అక్కడ ఆయన ఇన్ని రకాలుగా హింసిస్తున్నా కూడా ఎంతో ఓర్పుతో, దీపకుడు మాత్రము ఎంతో ఓర్పుతో ఆయనకి సేవ చేయడం మొదలుపెట్టాడు. అందువలన ఇలాగనేవాడంటే, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతున్నది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేమి అని తిట్టేవారు, కుట్టేవారంటండి. దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు. పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకున్నాడు. పాపం ఆయనకి ఎంత బాధపడుతున్నాడో కదా, ఎంత బాధపడితేనే ఆయనకు అంత కోపం వస్తుంది అని అనుకున్నాడే కానీ, నన్ను ఇలా కసురుకుంటున్నాడు, తిడుతున్నాడని. మామూలుగా అయితే ఇప్పుడు ఆయన భగవంతుని యొక్క ఇదిలో గురుసేవలో ఉన్నాడు కాబట్టి, గురువే సర్వస్వంగా నమ్మాడు కాబట్టి ఆ శిష్యుడు ఆ గురువు గారికి అంత సేవ చేసుకున్నాడు. మనము అంతేనండి, అలా చేస్తేనే, గురువుని బాగా విశ్వసిస్తే ఆయన చేయలేదంటూ ఏమీ లేదండి. మన జన్మ తరించినట్టే. అసలు ఎన్ని జన్మల నుంచి వచ్చిన పాపాలన్నీ కూడా పోతాయి. అలా దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవత స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్రయాత్ర కూడా చేయక, చూడండి, ఆయన గురువే సర్వస్వము, గురువే సకల దేవత స్వరూపుడని తెలిసి ఆయన అక్కడ ఇంక బయటికి వెళ్ళే పని లేదు. ఎంతసేపటికి ఆ గురువు గారి సేవలోనే ఆయన తరిస్తూ ఇతరితర గుళ్ళు కానీ దేవతలను కానీ చూడటం మానేసి ఆ గురువు సేవలోనే ఉండిపోయాడండి. ఆ గురు సేవలోనే లీనమయ్యాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు. తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడానికి కూడా అతనికి తీరుకుండేది కదంటండి. అతను పనులు కూడా చేసుకోవడానికి కూడా తీరుకుండేది కాదంట. మరి అలా చేస్తున్న ఆ శిష్యుడు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతనికి గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడంటండి ఆయన్ని, ఆ శిష్యుడిని. చూడండి ఎంత విచిత్రము. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడట. ఈయన కోరలేనని తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలాగా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమోనో అని వేదధర్ముణ్ణి విచారించాడు. ఆయన గురువారి దగ్గరికి వెళ్ళి మరి ఈయన నాకు కాశీ విశ్వేశ్వరుడు నాకు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు, ఆ వరంలో మీకు ఈ రోగం నయమైపోవాలని కోరుకుంటాను స్వామి, అది మీకు ఇష్టమేనా అని అడుగుతాడండి. అప్పుడు వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయడం నీకంత కష్టముగా ఉందా? నా కోసం నీ వెట్టి వరము కోరనక్కర్లేదు. వరము వలన ఈ రోగము పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెప్తుంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపము అనుభవించి నా మోక్షానికి ఆటంకము తొలగించుకుంటాను అని చెప్పారటండి. చూసారా మరి ఎంత అద్భుతంగా ఉందో కదండి. చక్కగా మరి ఆ గురు సేవలో ఉన్న ఆ శిష్యుడు ఏమని కోరాడండి? తనకేదో కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, నాకు సౌఖ్యం కావాలని కోరుకున్నాడా? గురుసేవ, గురువు బాధపడుతున్నాడు, నా గురువు గారికి నయమైపోవాలని కోరుకుంటే ఆయన ఏమంటాడండి? నాకు మళ్ళీ జన్మలకి నాకు ఈ పాపాన్ని మోయాలా, నేను ఈ జన్మలోనే తీసుకోవాలి, నువ్వెవరురా నా పాపకర్మలను మోయడానికి, నా కోసం వేడుకోవడానికి అంటాడు. చూసారా, అదండి గురు శిష్యుల యొక్క బంధం అంటే. మరి కతిమది రేపొద్దున తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.